ఓం నమ శివాయ. ఇప్పుడు అర్ధ గంట సేపు మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఏమ్మా కరెక్టే కాదా? ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని చెప్పి చాలా అన్ని రకాల తిండి తగ్గుతాయి. ఆయన అలా చెప్పి అలా చేయండి, ఎక్కడన్నా తీసుకుంటే ఎవరైనా ఇలా మీరు ఒక్కరు వచ్చినారు స్వామి. ఇమ్మా ఈ చూపుడు వేలు ఈ బొట్టన వేలు రెండు కలిపి హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. బుద్ధ భగవానుడు కూడా కొన్ని ఫోటోలలో ఈ ముద్ర ఉంది. ఇది చాలా మహాముద్ర అంటారు, చిన్ముద్ర అంటారు. ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క పేరుతో దీన్ని పరిచయం చేస్తున్నారు విశ్వానికి. హాయిగా ప్రశాంతంగా ఓంకారాన్ని 9 సార్లు ఉచ్చారణ చేసినప్పుడు బొడ్డు దగ్గర నుంచి మనం ఎప్పుడైతే ఓంకారాన్ని ఉచ్చరిస్తామో మన శరీరంలో మొత్తము ఆ లోపలనే మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఒక్క ఓంకారం, ఆ ఓంకారము చాలా సృష్టికి మూలం. అది ఆ సృష్టికి మూలమైన ఓంకారాన్ని ఇప్పుడు మనం అందరము 9 సార్లు ఉచ్చరిస్తాం. కుర్చీకి వెనక ఆనుకోద్దండి, ముందుకు కూర్చోండి. వెనక ఆనుకోద్దండి, కుర్చీకి ఫ్రీగా కూర్చోండి. బాడీ గట్టిగా బిగించొద్దండి, ఫ్రీగా కూర్చోండి. అందరూ పలకండి హరి ఓం. పలకండి, గట్టిగా రావాలా, ఇంకా గట్టిగా. సరే నాయంబడే పలకండి అందరూ. నేను పలుకుతాను, అట్లా పలకండి. హరి ఓం. 2 మళ్ళా హరి ఓం. 3 అయిపోయింది. 4 హరి ఓం. 5 హరి ఓం. 6 హరి ఓం. 7 హరి ఓం. 8 హరి ఓం. 9 హరి ఓం. 2 గర్భముల మధ్యన పొట్టు పెట్టిన ప్లేస్లో దృష్టి పెట్టి అక్కడ భ్రూ మధ్యం అంటారు, అక్కడ దృష్టి పెట్టండి. అక్కడ పరమాత్మ ఉంటాడు, జ్యోతి స్వరూపుడే ఉంటాడు. అక్కడ దృష్టి పెట్టి కొద్దిసేపు 1 నిమిషం కూర్చోండి. బాబు అంత రాకూడదు, కొంచెం ముందుకు వచ్చి నేను చేసేది ఈ చేతులు మెయిన్. ఇక్కడ వచ్చినా పర్లేదు, చేతులు మెయిన్. నేను ఎలా చేస్తున్నాను అనేది ఇక్కడి వరకు తీసుకో. ఓకే, బయటకు వచ్చేయండి ఆయన. ఓకే దేవుళ్ళంతా బయటకు వచ్చేయండి. నెక్స్ట్, మన శరీరములో ఏదైనా బాధ రావడానికి కారణం ఏమంటే శరీరానికి ప్రాణశక్తి తక్కువ కావడం. శరీరానికి ప్రాణశక్తి తక్కువ అవడం. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో మనము ఈ పంచమహాభూతాలతో కనెక్ట్ అవుతాం. పంచమహాభూతాలతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు మనకు ప్రాణశక్తితో కనెక్ట్ అవుతాం. ప్రాణశక్తితో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అప్పుడు మనకు శరీరంలో ఉండే బాధలన్నీ పోతాయి. మనస వాచ కర్మన ప్రశాంతంగా ఉంటాం. మనస వాచ కర్మన ప్రశాంతంగా మనము ఉంటాం. అదే ఇక్కడ సబ్జెక్ట్ అన్నమాట. అందరూ ఈ బొటన వేలు ఉంది కదా, బొటన వేలు
మీరు చూడండి, ఇప్పుడేం చేయకండి. బొటన వేలును చెవులో పెట్టి చూడమ్మా. బొటన వేలు చెవులో పెట్టాలి. ఇలా తల వంచాలి. తల పైకి ఎత్తుతూ ఊపిరిని బాగా తీసుకోవాలి. ఊపిరిని బాగా తీసుకున్నాక ఉంగరం వేలు, చిటికన వేలు పక్కన ఉంగరం వేలు, ముక్కులు మూసేయాలి. ముక్కులు మూసేయాలి, కళ్ళు మూసేయాలి. కళ్ళు తెరిస్తే కూడా కళ్ళ నుంచి శక్తి పోతుంది. ఆ తీసుకున్న ప్రాణశక్తిని, ఆ భగవంతుని శక్తిని వెన్నెముక కింద మూలాధార చక్రంలో నిలబెట్టాలి. అక్కడ ఉంది అని ఊహించుకోండి అంతే. వెన్నెముక చివర, వెన్నెముక చివర మూలాధార చక్రంలో ఆ తీసుకున్న ఊపిరి శక్తి అక్కడ ఉంది అని భావించాలి అంతే. అక్కడ ఉంది అనుకోండి. అక్కడ ఉంది అనుకున్నప్పుడు ఈ మూలాధార చక్రంకు మొత్తం కనెక్షన్ పాదాల వరకు ఇట్లా పై వరకు మీ శరీరంలో ఏ బాధ ఉన్నా కూడా ఇప్పుడే ఈ క్షణమే బయటకు పోతుంది. మోకాలు నొప్పులు, నడుము నొప్పి ఏదైనా ఉండండి, మోకాలు నొప్పి, నడుము నొప్పి, శరీరంలో ఏ బాధ ఉన్నా కూడా ఆ తీసుకున్న ప్రాణశక్తి వెన్నెముక చివర మలద్వారం దగ్గర అక్కడ ఉంది అని అనుకోవాలి అంతే. మీరు తీసుకున్న శక్తిని, ఆ ఊపిరిని, తీసుకున్న ఊపిరి శక్తిని వెన్నెముక కింద మలద్వారం దగ్గర ఉంది అని మీరు ఊహించుకోవాలంతే. అక్కడ అనుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నా చూడండి. చూడండి దేవులారా, చూడండి అంటే ఊపిరి తీసుకుంటూ తలెత్తాలి. అప్పుడు ముక్కులు మూసేయాలి. ఉంగరం వేలుతో ముక్కులు మూసేయాలి. ఉంగరం వేలుతో ముక్కులు మూసేసి కళ్ళు మూసేసినాక ఆ తీసుకున్న శక్తి వెనకల పోయింది అనుకోండి, వెన్నెముకలోకి కొద్దిసేపు నిలబెట్టండి. మళ్ళీ తీసేయాలి. తీసేసినప్పుడు ఎలా రావాలి చూడండి. చూడండి, చేయండి అందరూ. తల వంచండి. ఇలా కూర్చొని చేయండి. కూర్చొని చేయండి, ఏం నిలబడేమొద్దు. కూర్చొని చేయండి. చెవులలో పెట్టండి. బొటన వేలు చెవులో పెట్టండి. తల వంచండి. బాగా ఊపిరి పీల్చు తల ఎత్తండి. ఊపిరి పీల్చు తల ఎత్తండి. ఉంగరం వేలు ముక్కుల మీద పెట్టండి. చేతులు అట్లే ఉండాలి. ఇప్పుడు కాదు, చేతులు తీయండి. ఉంగరం వేలు ముక్కులు మూసేయండి. ఉంగరం వేలుతో ఊపిరి తీసుకున్నాక ముక్కుతో మూసేయండి. ఆ తీసుకున్న ఊపిరి వెన్నెముక వెనకలు పోయింది అనుకోండి. తీసుకున్న ఊపిరి కొద్దిసేపు నిలబెట్టండి, వదిలేసేయండి. మళ్ళీ ముక్కుతో వదిలేయండి. చేతులన్నీ ఇట్లా పెట్టేయండి. ముక్కుతో వదలాలి బయటికి. ఒకరికొకరు తగలకూడదు. మా దూరం కూర్చోండి. ఫస్ట్ కుర్చీలు దూరం వేసుకోండి. రాంబాబు కుర్చీలు దూరం. బాబు బాబు హలో, అందరినీ దూరం పెట్టండి. కుర్చీలు దూరం ఉండాలి. చేతులు తగలకూడదు. అక్కడ శక్తి అర్థం చేసుకుంటే ఇంటికాడే చేసుకోవచ్చు. ఇక్కడే చేస్తారు. అక్కడ కోసం ఇట్లా చేతులు ఇట్లా అన్నప్పుడు దూరం ఉండాలి. లేదమ్మా ఇక్కడ కూడా చేయాలి. అమ్మా చూడండి అమ్మా, ఫస్ట్ మోయకూడదు. చూడండి, ఇలా చూడండి. తల పైకి ఎత్తినాక ముక్కులు మోయాలి. ముందు మోయకూడదు. ముందు చెవులు ఒక్కటే మోయాలి. చెవులు ఒక్కటే. చూడండి, చూడండి, చూడండి. ఆ శక్తిని వెనకాల పోయింది అనుకోండి, వీపు వెనకాలకి. తల వంచండి.
నిదానంగా తీసుకుంటూ ముక్కులు మోయండి. ఊపిరి తీసుకున్నాక ఉంగరం వేలతో ముక్కులు మూసేయాలి, కళ్ళు తెరచకూడదు. ఊపిరి తీసుకున్నాక కళ్ళు తెరవకూడదు, ముక్కులు మూయండి. తర్వాత వదలండి, చేతులు ఇట్లానండి, వదలండి. ముక్కులోంచి వదలాలి బయటికి అంతా. తీసుకోవాలి, నిలబెట్టాలి, వదిలిపెట్టాలి, అంతే. తీసుకోవాలి, కొద్దిసేపు నిలబెట్టాలి, వదిలేయాలి, అంతే, ఏం లేదు. తీసుకోండి, నిలబెట్టండి, ఎమ్మడే వదిలిపెట్టకూడదు, వదిలేయండి. అది తీసుకునేదంతా ఈ పెట్టుకల పోయింది అనుకోండి. మీకు అర్థమైంది కదా? నాకు అర్థమైంది కానీ ఈ సబ్జెక్ట్ ఇంకొకసారి చెప్పి ఇక్కడ చేయొద్దానండి, ఇంటికాడ వాళ్ళు ఇల్లుగా చేసుకుంటాం. లేదా వీడు చేసాం, వీడు చేసినా చేసాం, ఎక్కువసేపు లేదు, ఒకటి రెండు రెండు చేసుకుంటాం అంతే. ఇదైనాక మళ్ళమ్మా అయిందమ్మా. తర్వాత ఇప్పుడు తీసుకున్న శక్తి బొడ్డు దగ్గరికి వచ్చింది అనుకోవాలి. ఎక్కడ వచ్చింది మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. వాళ్ళు ఏడుకి వచ్చినారు అమ్మా, అమ్మా మీకు అర్థమైంది లేదు, ముందుకు రండి అమ్మా. వెనకలు కూర్చుంటే వెనక అంతే 0 మార్కులు వచ్చేది, ముందు కూర్చుంటే 1 మార్కులు వస్తాయి. మీరు లేట్కి వచ్చినారు, మళ్ళీ ఆడ కూర్చుంటారమ్మా. ఇక్కడ రాండమ్మా. ఎంత మీరు చూస్తే అంత మీ లైఫే బాగుపడుతుంది. చూడండి, చోలో ఏది పెట్టండి, ఇట్లా చూడండి, ఇట్లా ఇది చూడండి. తల వంచి ఊపిరి తీసుకొని మూసేయండి. ఉంగరం వేలతో ముక్కు మూసేయండి, కళ్ళు మూసేయండి, అట్లా నిలబెట్టండి. చూడండి, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ మూసేయాలి కొద్దిసేపు. తర్వాత వదిలేసేయాలి, అంతే. నిలబెట్టండి, వదిలిపెట్టండి, చేయండి. 7 సార్లు చేయాలి అట్లా. ఆ తీసుకున్న శక్తి బొడ్డు దగ్గర పోయింది అనుకోండి, 7 సార్లు చేయండి. తీసుకోండి, నిలబెట్టండి, వదిలిపెట్టండి, 7 సార్లు చేయాలి అట్లా. తీసుకోండి, నిలబెట్టండి, వదిలిపెట్టండి, అంతే. తల వంచండి, బాగా పీల్చండి. ఆ తీసుకున్న శక్తి బొడ్డు దగ్గర ఉందనుకోండి, బొడ్డు దగ్గర నిలబెట్టండి, వదిలిపెట్టండి. ఏడు అయిందా? తీసుకున్న శక్తి బొడ్డు దగ్గర పోయింది అనుకోండి, ఇప్పుడు మళ్ళా ఏం చేయాలి? ఆ తీసుకున్న పరమాత్మ శక్తిని, ఆ భగవంతుని శక్తిని, ఆ ప్రాణశక్తిని ఇక్కడ గుండె దగ్గర ఎక్కడ పెట్టాలి? గుండె దగ్గర. ఇక్కడ గుండె దగ్గర పెట్టాలి, నిలబెట్టాలి, వదిలిపెట్టాలి. బాగా తీసుకోవాలి, ఇక్కడ నిలబెట్టాలి, వదిలిపెట్టాలి, అంతే. కొంచెం సేపు వదిలిపెట్టాలి, ఎప్పుడే రాకూడదు బయట, ఎప్పుడే బయట తీసి ఫీలింగ్ ఉంటే చాలు. అక్కడ అది ఏంటి ఎలా లేదన్నది మనకు తెలియదు, మన ఫీలింగ్ అక్కడికి వచ్చింది. అక్కడ అనుకోవాలి, అక్కడ ఉంది అనుకోవాలి. ఆ తీసుకున్న శక్తి అక్కడ ఉంది అనుకుంటే చాలు. ఇటువంటి చేయండి. అట్లా చోలో వెళ్ళి పెట్టండి, ఇట్లా ఇట్లా పెట్టి తల వంచండి, బాగా ఊపిరి తీసుకోండి. ఊపిరి తీసుకున్నాక ముక్కులు మూసేయండి. ఆ తీసుకున్న శక్తి గుండె దగ్గర ఉందనుకోండి, గుండె వదిలిపెట్టండి, అంతే. 7 సార్లు చేయండి అట్లా. తీసుకోండి, నిలబెట్టండి, వదిలిపెట్టండి. తీసుకోండి, నిలబెట్టండి కొద్దిసేపు, మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు. తర్వాత వదిలేయండి. ముందుకు రండి అమ్మ, మీరు వెనక కూర్చోకూడదు, ముందుకు రండి. ఇట్లా ఇప్పుడు వచ్చినట్టు రండి, ముందుకు రావాలి. వేయాలమ్మా, కుర్చీలు తీసుకొని రండి. రాండమ్మా, ముందుకు రండి.
మీరు రావడం లేటు, మళ్ళీ వెనకాల కూర్చుంటే ఏమొస్తుంది మీకు? 7 సార్లు చేయండి. ఆ తీసుకున్న పరమాత్మ శక్తిని, ప్రాణశక్తిని గుండె దగ్గర ఉంచాలి. మీకు అర్థమైందమ్మా? అలా చెప్పాలి మీరు. ఇప్పుడేం చేయాలి? విశుద్ధ చక్రం. ఎవరికైనా మాటలు రాని వాళ్ళకు, పుట్టుకతో కూడా మాటలు రాని వాళ్ళు, పుట్టుకతో కూడా మాటలు రాని వాళ్ళు, నత్తి నత్తి పలికే వాళ్ళు, స్వరం సరిగా లేదు, అలాంటి వాళ్ళందరూ ఇలా తీసుకొని ఇప్పుడు తీసుకున్న శక్తి ఇక్కడికి వచ్చింది అనుకోవాలి. ఎక్కడికి? విశుద్ధ చక్రం. ఈశ్వరుడు ఆ యొక్క విషయాన్ని ఇక్కడ నిలబెట్టినాడు అంటారు చూడండి, అది విశుద్ధ చక్రం. కంఠగరంలో, కంఠంలో. ఇప్పుడు మనం తీసుకున్న శక్తిని, ఆ భగవంతుని యొక్క శక్తిని, ఆ పరమాత్మ శక్తిని ఇక్కడ నిలబెట్టాలి. ఇక్కడ నిలబెట్టి నిదానంగా కిందికి పోయింది అనుకోవాలి. ఇట్లా స్లోగా పంపించాలి. ఇట్లా నిదానంగా కిందికి పాదాల వరకు పోయినట్టు ఊహించుకోండి. ఆ తీసుకున్న శక్తిని చిన్నగా కిందికి పోయినట్టు ఊహించుకోవాలి. అదైనాక బయటికి ముక్కుతో వదిలేయాలి. చూడండి, నేను చేస్తాను. చూడండి, ఇట్లా చూడండి, నేను చేతులు ఎట్లా పెట్టినా చూడండి, ఇట్లా పెట్టాలి. ఊరికే చూడండి అమ్మా, చూడండి. స్లోగా కిందికి పంపించిన, మనసులో ఊహించుకున్నా అది పోతుంది. మనసులో మీరేమనుకుంటే అది స్లోగా పోయినట్టు మీకు తెలుస్తుంది కూడా. స్లోగా ఇలా కిందికి పోతుంది. ఆ లోపల శరీరంలో ఎక్కడెక్కడ ఏ కర్మలు ఉన్నాయో ఆ కర్మలన్నీ పటాపంచలైపోతుంది. శరీరంలో, ఈ శరీరంలో ఎక్కడెక్కడ ఆ కర్మలంటే బాధలు, ఆ కర్మలన్నీ ఆ ప్రాణశక్తితో, ఆ భగవంతుని శక్తితో మొత్తం పటాపంచలైపోయి మొత్తం శరీరం ఇప్పుడే బాగా అయిపోయి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తుతారు. నిన్న తపస్థలిలో, ఒంగోలులో, చీమకుర్తిలో, అన్ని చోట్ల అసలు స్కూల్ పిల్లలు అయితే ఆశ్చర్యపోయినారు. మొత్తం 10,000 మందికి చెప్పొచ్చినాను. ఇప్పుడు ఒక వారంలో 10,000 మందికి ఈ విద్య చెప్పినాము. అందరూ మనం ధ్యానం చేసే దేవుళ్ళే. అసలు స్కూల్ హెడ్ మాస్టర్లు వాళ్ళైతే ఆశ్చర్యపోయినారు, ప్రిన్సిపల్ వాళ్ళు. ఆ పిల్లలైతే పాపం ఇంతింత బరువు వేసుకొని వెన్నెముక నొప్పితో, తలనొప్పితో, ఆడపిల్లలైతే ఇంకా బాధ ఏడుస్తున్నారు కళ్ళకి నిలబెట్టి. సార్ ఎవరు సార్ మీరు? నిజంగా దేవుడు సార్, మాకు వచ్చి ఎవరు చెప్తారు సార్ ఇట్లా? ఎప్పుడైతే ఇది చేసినారో వాళ్ళు విశేషమైన శక్తి రావడము. అప్పుడే క్లాసులో వాళ్ళంతా వీడియో తీసిన, నేను అందరూ వాళ్ళంతా చెప్పినారు. పిల్లలు పాపం చిన్న చిన్న పిల్లలు ఎంతెంత బరువులు మోస్తున్నారు. అబ్బా నాయన వద్దది. నేను చెప్పినాను, అమ్మ మీరు అదృష్టవంతులు, మా కాలంలో మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఈ ధ్యానం గురించి. ఎవరు ఈరోజు మేము వస్తున్నాం చెప్తున్నాము అని చెప్పి నేను చెప్తిని. మళ్ళీ చూడండి అమ్మా, సేమ్ 7 సార్లు అయిందే. తీసుకోండి, మళ్ళా నిదానంగా కిందికి పంపించండి. తల వంచండి, ఊపిరి బాగా పీల్చండి, ఉంగరం వేలుతో ముక్కులు మూసేయండి, స్లోగా కిందికి పంపేయండి. అట్లా 7 సార్లు చేయాలి. నిదానంగా కిందికి పోయింది అనుకోండి, ఆ భగవంతుడి శక్తి, ఆ పరమాత్మ శక్తి స్లోగా కిందికి పంపేయండి. పొట్ట, మోకాళ్ళ నొప్పులు, తొడలు, పాదాలు. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరిస్తే శక్తి పోతుంది, మీరు తీసుకున్న శక్తి బయటికి. కళ్ళు మూసుకొని అనుకోవాలి, అది కిందికి పోయినట్లు ఊహించుకోవాలి. నిదానంగా అట్లా 7 సార్లు చేయండి. ఊపిరి తీసుకోండి, స్లోగా గొంతు దగ్గర తగిలించండి. అక్కడి నుంచి కిందికి పోయింది అనుకోండి, స్లోగా కిందికి.
అయిందమ్మా. ఇక లాస్ట్ చక్రం ఇది. ఈ చక్రం ఎలా అంటే మనకు పుట్టుకతో కూడా పుట్టినాళ్ళ నుంచి తలలో ఏ బాధన్నా ఉండని, తలలో గడ్డలు ఉండని, తలలో క్యాన్సర్ ఉండని, తలలో మైగ్రేన్ ఉండని, తలనొప్పి ఉండని, జలుబు ఉండని, తల సంబంధంగా ఏదైనా ఉండని, పంటి నొప్పి, తలనొప్పి, తలలో గడ్డలు ఉండని, ఎవ్వరు డాక్టర్ ఏం చెప్పినా కూడా దయచేసి దాన్ని మీరు స్వీకరించకూడదు. డాక్టర్లు ఏం చెప్పినా కూడా దాన్ని స్వీకరించకూడదు. స్వీకరిస్తే ఏమవుతుందంటే మీకు భయం ఏర్పడుతుంది. డాక్టర్ ఏదైనా మీకు ఇలా ఉంది అంటానే మొట్టమొదట మనకేమవుతుంది? భయం అవుతుంది. భయమైనాక ఆ జబ్బును మనం భయపడి పెంచుకుంటాం. ఇంకా ఆలోచన చేసి పలాంది వచ్చిందని. అప్పుడు జబ్బు పెరుగుతుంది కానీ తగ్గదు. ఆ జబ్బు ఎవరికి వచ్చింది? శరీరానికే, ఆత్మకా? మనం ఏమనుకోవాలంటే మనసులో ఆ జబ్బు శరీరానికి వచ్చింది, నేను ఆత్మను అనుకోవాలి. చెప్పండి, ఆ బాధ శరీరానికి వచ్చింది, నేను శరీరం కాదు, ఆత్మను, ఆత్మశక్తిని, ఆత్మశక్తి స్థితిని. చెప్పండి, నేను మనసును కాదు, బుద్ధిని కాదు, శరీరాన్ని కాదు, నేను సదా ఆత్మను, ఆత్మశక్తిని, ఆత్మశక్తి స్థితిని. నేను నా మనసు చేసే ఆలోచనలను గమనించే కేవలము సాక్షిభూతాన్ని. ప్రతిరోజు మీరు ఇది మననం చేస్తే మీరు చాలా త్వరగా ఆత్మస్థితికి పోతారు. ఎప్పుడైతే మీరు ఇది మననం చేస్తున్నప్పుడు ధ్యానంలో కూర్చుంటానే ఎంబడే ధ్యాన స్థితిలోకి పోతారు. ఎందుకంటే అది వచ్చింది శరీరానికి, నేను శరీరం కాదు, ఆత్మ అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో శరీరానికి బాధగా మీకు అసలు ఆలోచనే రాదు. లేకుంటే నా శరీరంలో ఇది ఉంది, ఈ బాధ ఉంది, ఈ బాధ ఉందని చెప్పి దాన్నే తలుచుకుంటూ ఎప్పుడు బాధపడుతుంటారు. ఆ బాధ నుంచి మీరు ఎప్పుడైతే ఇప్పుడు నేను పలికించినానో ఆ పదాలను ప్రతిరోజు మననం చేసుకుంటే ఎంబడే మీరు చాలా త్వరగా ఆత్మస్థితికి పోతారు. అప్పుడు మీకు ధ్యానం బాగా కుదురుతుంది. చిట్ట చివరిది ఇట్లా బాగా ఫోర్స్గా అమ్మా చూడండి, చేయొద్దండి, అమ్మా చేయొద్దు, చూడండి, ఎవరు చేయొద్దండి, చూడండి. ఇప్పుడు చేసింది వేరే, ఇది వేరే. అమ్మ కళ్ళు తెరచండి, కళ్ళు తెరచండి, చూడండి, చూడండి అమ్మా, ఇది వేరే, అది వేరే, అన్ని వేరే, ఇది ఒక్కటి వేరే. అట్లా 2-3 సార్లు బయటికి కొట్టాలా. ఆ తలలో ఎక్కువ కర్మ ఉంటుంది, ఎక్కువ ఆలోచన చేసి 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 ఎన్నో కర్మలు తలలో ఉంటాయి. ఇది ఎప్పుడైతే చేస్తామో ఆ కర్మలన్నీ ఎంబడే బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆ కర్మ అంతా బయటపోయిందనుకో మొత్తం బాడీ అంతా ఆరోగ్యమయంగా అవుతుంది. ఆ పరమాత్మ శక్తి మన తలలోకి పోయి ఎన్నో జన్మల నుంచి చేసిన కర్మలన్నీ పటాపంచలు చేసేస్తాడు ఆ భగవంతుడు. అంత త్వరగా మీకు బాగవుతుంది. చూడండి, అట్లా వదలాలి. తీసుకున్నప్పుడు ముందు అట్లే తీసుకోవాలి. చేయండి అందరూ, చేయండి దేవుళ్ళారా. హాయిగా ప్రశాంతంగా తల వంచండి, బాగా ఊపిరి తీస్తూ తల ఎత్తండి, కళ్ళు మూసేయండి, ముక్కులు మూసేయండి. కొద్దిసేపు ఉండాలి, తలలో తిప్పాలి, తల అంతా తిప్పాలి. ఆ శక్తిని తలలో అంతా తిప్పాలి, తిప్పినట్లు ఊహించుకోవాలి ఆ శక్తిని. తర్వాత బయట కొట్టండి స్పీడ్గా, మీకు ఎంత చేతనైతే అంత స్పీడ్ కొట్టాలి బయటికి. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరచకూడదు. కళ్ళు తెరిస్తే శక్తి బయట పోతుంది. కళ్ళు ఎవ్వరూ తెరవకూడదు.
బాగా తీసుకోండి. భగవంతుని శక్తిని తలలో తిప్పాలి. కొద్దిసేపు అంతా తలలో తిప్పినట్టు ఊహించుకోవాలి. తర్వాత బయటికి కొట్టాలి. తీసుకున్న శక్తిని తలలో తిప్పాలి, బాగా తిప్పాలి. తలంతా తిరుగుతుంది, బాడీ అంతా తిరుగుతుంది. మళ్ళీ బయటికి కొట్టాలి. మా దూరం వేసుకోండి, కుర్చీలు దూరం వేసుకోవాలి, కుర్చీలు దూరం వేసుకోవాలి. చేతులు తగులుతాయి. ముందుకేసుకోమ్మా, కుర్చీ ముందుకేసుకో. ఆమె ముందుకేసుకోండి, ఆమె ముందుకేసుకో కుర్చీ. ఆ మధ్యనామా చూడు, వాళ్ళు కొట్టండి బయటికి. మా మీరు వెనక్కు పొమ్మను, వెనక్కు పో. చేతులు తగులుతాయి, అందుకే అవి ఇప్పుడు కొట్టండి అమ్మా. అమ్మ నువ్వు దగ్గర రావద్దు, అవతల పొమ్మ, అవతల పోలే. ఇంకా చేతులు ఇట్లా అన్నప్పుడు తగలకూడదు. ఇప్పుడు చేయండి, మీకోసం చెప్తున్నామ్మా. బాగా తీసుకొని బయటికి కొట్టండి. తీసుకోండి, తలలో తిప్పండి. తీసుకొని తలలో ఉండేది బాగా తిప్పండి, తలలో బయటికి కొట్టండి. మా ఇట్లా ఇట్లా కొట్టాల. మీరు ఇట్లా ఇట్లా అంటున్నారు, ఇట్లా అనాలమ్మా. ఇట్లా అట్లా ఇచ్చాలి. ఇప్పుడు మీ శరీరంలో ఎక్కడ బాధ ఉందో అక్కడికి ఆ భగవంతుని శక్తి తీసుకొని అట్లా నిలబెట్టాలి. చూడండి, తీసుకోవడం అదే. మీ శరీరంలో ఎక్కడ ఉందో నడుము నొప్పి, మెడ నొప్పి, తలనొప్పి, అక్కడికి తీసుకున్న శక్తి అక్కడికి పంపించుకోండి. స్లోగా వదిలేయండి. అట్లా 7 సార్లు. మీకు ఎక్కడ నొప్పి బాధ ఉంటే అక్కడ, శరీరంలో ఎక్కడ బాధ ఉంటే అక్కడ ఆ శక్తిని తీసుకోండి. తల వంచండి, బాగా పీల్చండి, నిలబెట్టండి. పీల్చినాక నిలబెట్టండి. మీకు ఎక్కడ బాధ ఉంటే అక్కడ ఆ బాధ దగ్గర నిలబెట్టండి, వదిలిపెట్టండి. కొద్దిసేపు నిలబెట్టాలి, కొద్దిసేపు నిలబెట్టి వదిలిపెట్టాలి. శరీరంలో ఎక్కడ బాధ ఉంటే, మీ శరీరంలో ఎక్కడ బాధ ఉంటే ఆ బాధ దగ్గరికి భగవంతుని శక్తి, పరమాత్మ శక్తిని తీసుకోండి. కొద్దిసేపు నిలబెట్టండి, తర్వాత వదిలేయండి. ముక్కుతో 2 చేతులు చాచండి పక్కలకు. అలా చేస్తూనే ఉండండి. మీకు ఎక్కడ బాధ ఉంటే అక్కడ ఆ భగవంతుని శక్తి, ఆ పరమాత్మ శక్తి. తీసుకోండి, నిలబెట్టండి, వదిలిపెట్టండి. ఆ లోపల ఎవరున్నారమ్మా పిరమిడ్లో? అందరు రమ్మని చెప్పండి. ఎవరు పిరమిడ్లో ఉన్నారు? అక్కడ శబ్దం వస్తుంది. చిన్నపిల్లల ధ్యానం చేస్తాం అందరినీ. ఇంకా మా ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? కొత్తగా వచ్చిన వాళ్ళు ధ్యానంలోకి చేతులు ఎత్తండి. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా ఎత్తమ్మా. ఓకే, ఓకే, ఓకే. ఏముంది దీంట్లో? మొహమాటం ఏముంది? ఇంకా అందరు కొంచెము నీళ్ళు తీసుకుందామా? డైరెక్ట్ ధ్యానంలో కూర్చోబెట్టాలా? యాక్చువల్ అయితే మళ్ళీ కొద్దిగా నీళ్ళు తీసుకోవాలి. ఇదైనాక వేడి వస్తుంది ఒంట్లో. అందరికి నీళ్ళు ఇవ్వండి. ఇంకా ధ్యానమే ఇంకేం లేదు. కొద్దిగా నీళ్లు తీసుకుందామా వద్దా? డైరెక్ట్ ధ్యానంలో కూర్చోబెడదాం. సరే, అందరూ వేళ్ళకి వేలు పెట్టండి అమ్మా. ఇట్లా హాయిగా ప్రశాంతంగా. వెనక ఆనుకోవద్దు, కుర్చీలో వెనక ఆనుకోవద్దు, ముందుకుండాలి. కుర్చీలో వెనక్కు ఆనుకోవద్దండి, వీపును ముందు పెట్టండి. పాపలు అందరు కూర్చోండి అమ్మా. పాపలు అందరు కూర్చోండి ఇక్కడ, లేదా కింద కూర్చోండి. ఇక్కడ కుర్చీలు తెచ్చుకోండి లోపల.
ఏంటి కింద కూర్చోండి అమ్మాయినా, మా కింద కూర్చోాల గబగబా కూర్చోండి. కూర్చో తల్లి, కూర్చోండి. కింద కూర్చోండి. హాయిగా బ్రేలు పెట్టుకోండి. హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి ఆయన. మొట్టమొదట నన్ను కన్న తల్లి తండ్రికి ధ్యాన నమస్కారాలు అనుకోండి. నన్ను కన్న తల్లి తండ్రికి ధ్యాన నమస్కారాలు. చిన్నతనంలో మీకు విద్యాభ్యాసం చేసిన గురుదేవులకు ధ్యాన నమస్కారాలు అనుకోండి. ఏ బాబు కూర్చోలే, ఎవరు అల్లరి చేయకూడదు, కూర్చోమ్మా. చిన్నతనంలో విద్య చెప్పిన గురుదేవులకు ధ్యాన నమస్కారాలు అనుకోండి. మీ ఇష్టదైవానికి ధ్యాన నమస్కారాలు. ఈ కార్యక్రమము జరగడానికి కారణమైన గురుదేవులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురుదేవులకు ధ్యాన నమస్కారాలు అనుకోండి. నేను చెప్పింది పలకండి. సకల దేవతలకు, సకల యోగీశ్వర్లకు, సకల ఆత్మస్వరూపులకు ధ్యాన నమస్కారములు. గత జన్మలలో కానీ ఈ జన్మలో కానీ ఏ ప్రాణులను కానీ ఏ ప్రాణులలోని లోపలి భాగాలను కానీ బయటి భాగాలను కానీ రక్త మాంసాలను కానీ ఎముకలను కానీ ఇంకా ఇతరత్ర వేటిని కానీ మరియు ప్రస్తుతము నేను నా ఈ ఆత్మతో కూడిన శరీరము బాధపడుతున్నటువంటి బాధలను కలిగించి ఉంటే నన్ను, నా ఈ శరీరాన్ని, నా ఈ ఆత్మతో కూడిన శరీరాన్ని, నా ఈ మనసును, బుద్ధిని, శరీరాన్ని క్షమించండి, క్షమించండి. ఆత్మస్వరూపులారా, భగవత్ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా.